హలో హాయ్ మై డియర్ కామ్రేడ్స్, నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ వెబ్బీ. సో ముందుగా మన ఛానల్ ఒకసారి విజిట్ చేసేద్దాం. ఇది మన ఛానల్ ది ఇండియన్ వెబ్బీ. సో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మీద హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేసేసాను. అవి మీరు విజిట్ చేసేయండి, నా ఛానల్లో ఉన్నాయి. మీరు నా ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ నా ఛానల్ టైప్ చేసేయండి ఒకసారి. ఇక్కడ వ్యూ ఫుల్ కోర్స్ అని ఉంటుంది కదా, దీని నుంచి మీరు నావిగేట్ చేయొచ్చు. ఇక్కడ నా రీసెంట్ ప్లేలిస్ట్ అనేది ఉంది వెబ్ డెవలప్మెంట్ మీద, విచ్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. అండ్ ఇది మన ప్రీవియస్ వీడియో విచ్ ఈస్ ఆన్ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ. దీని తర్వాత ఇప్పుడు మన ప్రెసెంట్ లెక్చర్ ఉండబోతోంది సిఎస్ఎస్ సైజింగ్ యూనిట్స్ మీద, విచ్ ఈస్ ట్యూట్ నెంబర్ 20. స్టార్ట్ అయ్యే ముందు ఒక్క విషయం, నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ వస్తున్నాయి. ఏంటి అంటే నోట్స్ ప్రొవైడ్ చేయట్లేదు మీరు. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లోనే నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన నోట్స్ ఫర్ దిస్ లెక్చర్ అండ్ దానికి సంబంధించిన సోర్స్ కోడ్ కూడా నేను పింగ్ చేశాను. ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాను, దేని గురించి అనేది మొత్తం డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నా. అండ్ నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఏవైనా డౌట్స్తో నన్ను రీచ్ అవుట్ అవ్వాలనుకున్నా, నెక్స్ట్ టాపిక్స్ దేని మీద కావాలి మీకు వీడియోస్ అనేది, దేని గురించి అయినా నాకు రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే నాకు మీరు డిఎం చేయొచ్చు. నేను ఎక్కువ లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్గా ఉంటాను. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ లెక్చర్లోకి వెళ్ళబోతున్నాం, విచ్ ఈస్ సిఎస్ఎస్ సైజింగ్ యూనిట్స్. కామ్రేడ్స్, సైజింగ్ యూనిట్స్ అనేవి ఒక మెజర్మెంట్ లాంటిది. మనం ఏదైనా ఇప్పుడు కొలతలు తీసుకుంటున్నప్పుడు అది ఏ మెజర్మెంట్లో తీసుకుంటున్నాం అనేది అర్థం అవడానికి కొన్ని యూనిట్స్ ఉంటాయి. సో అలానే ఇక్కడ వెబ్ డెవలప్మెంట్లో కూడా వెబ్ పేజెస్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ లేఅవుట్ని, ఆ ఫాంట్ సైజు, హెడర్స్, హీరో సెక్షన్స్, ఇలాంటి చాలా సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దానిని మనం మెజర్ చేయాలంటే కొన్ని సైజింగ్ యూనిట్స్ కావాలి. ఇది సిఎస్ఎస్ ద్వారానే సాధ్యపడుతుంది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇంట్రొడక్షన్కి వచ్చేస్తే సిఎస్ఎస్ అనేది వెబ్ పేజెస్ని స్టైలింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ని తీసుకొస్తుంది. అండ్ దీంట్లో సైజింగ్ యూనిట్స్ ఉంటాయి. సో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి అనమాట, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. అబ్సల్యూట్ అనేది దే ఆర్ కంప్లీట్లీ ఫిక్స్డ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా సైజింగ్ యూనిట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి చూడండి, పిక్సెల్, పీటీ. ఒక్క నిమిషం నేను జూమ్ చేస్తున్నా కొంచెం. పిక్సెల్, పీటీ, పీసీ, సిఎం. అంటే పిక్సెల్ అంటే పిఎక్స్ అంటే పిక్సెల్, పీటీ పాయింట్, ఇది పికా, అండ్ దిస్ ఈజ్ సెంటీమీటర్. సో ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి అనమాట. మనం డైనమిక్గా వాటిని చేంజ్ చేయలేము. వెబ్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే అవన్నీ స్టాటిక్ అని చెప్పచ్చు. సో అందుకే ఇక్కడ నేను రాశాను అబ్సల్యూట్ లెంత్ యూనిట్స్ అనేవి దే ఆర్ ఫిక్స్డ్ ఫిజికల్ యూనిట్స్ అండ్ డు నాట్ అడాప్ట్ టు డివైస్ ఆర్ యూజర్ సెట్టింగ్స్. మనం డివైస్ వీటిని చేంజ్ చేస్తూ ఇవి చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఇవి పనికిరావు. ఇవి ఓన్లీ స్టాటిక్ పర్పస్ మాత్రమే సిగ్నిఫై చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ వెన్ టు యూజ్ ఈచ్ యూనిట్. పిక్సెల్ అనేది దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డిజిటల్ ఇంటర్ఫేసెస్. ఏంటి డిజిటల్ ఇంటర్ఫేసెస్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు మనకు కొన్ని బార్డర్స్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, అండ్ ఎగ్జాక్ట్ అలైన్మెంట్ ఉంటాయి. వాటిని షార్ప్గా డినోట్ చేయాలి, ఎక్కడ బ్లర్ అవ్వకోకుండా అంటే మనం పిక్సెల్ని వాడతాం. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది ఒక వెబ్ పేజ్ కదా, ఇదంతా ఒక డివైస్ విడ్త్లో ఉన్న వెబ్ పేజ్. సో ఈ డివైస్లో మీకు కనిపిస్తున్న ప్రతి వ్యూ పాయింట్, ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అయినా అయ్యుండొచ్చు, ఈ మొత్తం వ్యూ పాయింట్ అయినా అయ్యుండొచ్చు, ఆ ప్రతి వ్యూ పాయింట్ పిక్సెల్తో ఎంబెడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇదొక పిక్సెల్, ఇదొక పిక్సెల్, ఇదొక పిక్సెల్, ఇలా కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పిక్సెల్స్ దీంట్లో ఉంటాయి. సో మనకి ఈ ల్యాప్టాప్, ఈ డివైజెస్, ఈ స్మార్ట్ డివైజెస్, ఈ స్క్రీన్ మొత్తం పిక్సెల్తోనే క్రియేట్ చేయబడి ఉంటుంది కాబట్టి మనం పిక్సెల్తో డినోట్ చేస్తాం ఇక్కడ. అండ్ ఎప్పుడైతే మనం పిక్సెల్తో మెజర్మెంట్ చేస్తామో ఆ షార్ప్నెస్ అనేది పోదు. దాట్స్ వై ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ హియర్. యూజింగ్ పిక్సెల్స్ ఎన్ష్యూర్స్ షార్ప్ రెండరింగ్ ఫర్ థిన్ బార్డర్స్, ఐకాన్స్ అండ్ ఎగ్జాక్ట్ అలైన్మెంట్స్. అండ్ నెక్స్ట్ పీటీ అండ్ పీసీ, విచ్ ఈస్ పాయింట్ అండ్ పికా. ఇవి మెయిన్గా దేనికి వాడతామంటే ఏదైనా ప్రింటింగ్ పర్పస్కి వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్డ్ డాక్యుమెంట్లో తీసుకుంటే 12 PT ఫాంట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ వర్డ్ డాక్యుమెంట్ అయితే ఏదైనా ఓపెన్ చేసేద్దాం, ఫోర్ట్ ఫైండర్. అండ్ ఇక్కడ మీరు ఈ ఫోంట్ సైజ్ దీన్ని చూడాలి అనుకుంటే 24 అని ఉంది. ఓకే, సో ఈ 24 అనేది పీటీలో ఉంటుంది, అంటే పాయింట్ అనమాట. మీకు ఇంకా నమ్మకం లేకపోతే గూగుల్లో చూసేయండి ఒకసారి, వర్డ్ డాక్యుమెంట్ ఫోంట్ సైజ్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని డినోట్ చేస్తున్నారు వీళ్ళు, స్టాండర్డ్ ఫోంట్ సైజ్ ఫర్ వర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ 11 or 12 points ఫర్ ద బాడీ టెక్స్ట్ అండ్ 14 to 16 points ఫర్ హెడింగ్స్. సో ఇక్కడ మనకి వర్డ్ డాక్యుమెంట్లో ఏదైనా
టెక్స్ట్ ఎటువంటి టెక్స్ట్ అయినా తీసుకోవాలనుకుంటే దాన్ని ఎలా మెజర్ చేస్తున్నామంటే పాయింట్స్లో మెజర్ చేస్తాము. ఓకే, ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు కామ్రేడ్? ఈ వర్డ్ డాక్యుమెంట్ అనేది కాదు కదా మనం క్రియేట్ చేస్తుంది, వెబ్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, అంటే వెబ్సైట్స్ని క్రియేట్ చేయబోతున్నాం వెబ్ డెవలప్మెంట్ ద్వారా. ఈ పీకా అండ్ పాయింట్స్ మాకేం యూజ్ అవుతుందంటే, మీకు వెబ్సైట్స్లో అక్కడక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఎంబెడ్ చేసి ఉంటారనమాట. సో అలాంటి చోట మీరు ఇది డినోట్ చేసుకోవచ్చు, ఈ సైజింగ్ యూనిట్ని వాడచ్చు. సో దీని గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి కదా మనకు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాడాలి అంటే. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం. యా, సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రింటింగ్ పర్పస్. సో టైపోగ్రాఫిక్ యూనిట్స్ అని చెప్పొచ్చు, ప్రింట్ ఓన్లీ CSS ఫైల్స్ని, అలాంటి ఏవైనా వర్డ్ డాక్యుమెంట్స్ని మనం క్రియేట్ చేయాలనుకున్నా కూడా, అలాంటి డాక్యుమెంట్స్ని ఎంబెడ్ చేయాలనుకున్నా కూడా ఈ సైజింగ్ యూనిట్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతే సెంటీమీటర్ అనేది ఎందుకు వాడతాం? సెంటీమీటర్ కూడా ఇంచుమించు దీనికే వాడతాం. ఏదైనా బిజినెస్ కార్డ్స్ ఉంటాయి, బ్రోచర్స్ ఉంటాయి, పాంఫ్లెట్స్ ఉంటాయి, వాటిని ప్రింట్ చేయడానికి మనం ఈ యూనిట్ వాడతాం. మీరు ఒకసారి గూగుల్లో చూస్తే బిజినెస్ కార్డ్ రెజల్యూషన్ సైజెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ వీళ్ళు డినోట్ చేస్తున్నారు. 3.5 x 2 inches అని, 89 x 51 mm అని. మ్యాక్సిమం ఎంఎంలో ఉంటుంది, మిల్లీమీటర్లో ఉంటుంది. సో ఏదైనా ఒక ఇమేజ్ పెట్టుకుందాం. ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ 55 mm, 88 mm ఉంది. ఓకే, లెట్ మీ ఓపెన్ దట్. యా, ఇప్పుడు మనం మిల్లీమీటర్ టు సెంటీమీటర్ కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ లెంత్ అనేది 88 ఉంది, ఐ మీన్ ద విడ్త్ 88 mm ఉంది. ఓకే, ఈ 88 mm సెంటీమీటర్లు ఎంత? 8.8 సెంటీమీటర్స్. సో ఇది నేను ఇక్కడ డినోట్ చేస్తున్నా. విడ్త్ అనేది యూజువల్గా డిఫాల్ట్గా తీసుకుంటే ఏదైనా బిజినెస్ కార్డ్కి 8.5 సెంటీమీటర్ ఆర్ 8.8 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే హైట్ 5.5 ఉంటుంది. ఇక్కడ చూడండి 55 mm ఇచ్చేసాడుగా. సో 55 mm ఈజ్ నథింగ్ బట్ 5.5. దట్స్ ఇట్. సో ఇలాంటి సైజింగ్ యూనిట్ అనేది మనం బిజినెస్ కార్డ్స్ ఆర్ బ్రోచర్స్ వాటి కోసం వాడతాం అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతే దీంట్లో ఉన్న బెనిఫిట్స్, ఐ మీన్ ప్లస్ అండ్ మైనస్ ఏంటి అబ్సల్యూట్ యూనిట్స్ వాడడానికి అంటే, దీని మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి ప్రింటింగ్ స్టైల్ షీట్స్, ఇప్పుడు చెప్పినట్టు వర్డ్ డాక్యుమెంట్స్ కానీ అలాంటి ఏవైనా పీడిఎఫ్స్ కానీ ఇంకేమైనా స్టైల్ షీట్స్ అంటే CSS స్టైల్ షీట్స్ కానీ మీరు ప్రింట్ చేయాలనుకున్నా, ఎంబెడ్ చేయాలనుకున్నా కూడా, ఇంకా ఫిక్స్డ్ లేఅవుట్ అని చెప్పాక మీకు ఫస్ట్ స్లైడ్లో. యా, ఇక్కడ దే హ్యావ్ ఫిక్స్డ్ ఫిజికల్ వాల్యూస్. సో అలాంటి సినారియోస్లో మాత్రం మీరు ఇవి వాడచ్చు, చాలా బెస్ట్ పర్పస్ నెక్స్ట్ టైం. కానీ దీని మెయిన్ మైనస్ పాయింట్ ఏంటి అంటే, మొబైల్ ఫస్ట్ ఆర్ రెస్పాన్సివ్ లేఅవుట్స్కి ఇది పనికిరాదు. ఎందుకు అంటే మనం నేను మీకు చెప్పినట్టు ఫిక్స్డ్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏదైనా డివైస్, ఇప్పుడు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిపోయి దీన్ని నేను స్ట్రింగ్ చేయాలనుకుంటున్నా, ఐ మీన్ రెడ్యూస్ చేయాలనుకుంటున్నా సైజు. దీంతో పాటు దీని సైజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. లోపల ఉన్న కంటెంట్, బాడీ, టెక్స్ట్, ఈ లేఅవుట్ ఏది ఉన్నా కూడా దాంతో పాటు రెడ్యూస్ అవుతుంది. సో ఇది పిక్సెల్తో అంత ఈజీగా సాధ్యపడదు. యాక్చువల్లీ నాట్ ఇంపాసిబుల్, దే ఆర్ పాసిబుల్ ఓన్లీ, కానీ అంత ఈజీగా సాధ్యపడదు. ప్లస్ మీకు ఎక్స్ట్రా అంబిగ్యూటీని పెంచుతుంది అనమాట. సో ఇలాంటి టైంలో మీరు ఏం వాడాలి అంటే, నెక్స్ట్ టాపిక్ రిలేటివ్ యూనిట్స్ అని వస్తుంది, ఇది వాడాలి. సో ఇక్కడ ఉన్న మెయిన్ మైనస్ పాయింట్ ఇదే, నాట్ సూటబుల్ ఫర్ రెస్పాన్సివ్ లేఅవుట్స్ ఆర్ మొబైల్ ఫస్ట్ డివైజెస్. మొబైల్ ఫస్ట్ డివైస్ అంటే మొబైల్ ఇంచుమించు ఈ డివైస్ విడతలో ఉంటుందిగా. సో ఇలాంటి వాటికి మీరు పిక్సెల్స్ని, PC ఇలాంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయకండి అని చెప్తున్నాను అంతే. అండ్ ఇఫ్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ పిక్సెల్, లేదు మేము పిక్సెల్లోనే వాడాలనుకుంటున్నాం కొన్ని సినారియోస్లో, ఇంకొన్ని సిచ్యువేషన్స్లో అంటే, అప్పుడు మనం మీడియా క్వెరీస్ని వాడుకోవచ్చు. ఇక్కడ మీరు ముందు ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, మీడియా క్వెరీ అంటే ఇలా ఉంటుంది, @media అనే కీవర్డ్తో స్టార్ట్ అయి ఉంటుంది. ఈ మీడియా క్వెరీ ఏంటంటే, సైజింగ్ని మీరు డైనమిక్గా పెంచాలి, తగ్గించాలి, దాంతో పాటు లేఅవుట్ని తీసుకెళ్ళాలి అంటే ఆ రెస్పాన్సివ్నెస్ని యాడ్ చేయడానికి మీడియా క్వెరీస్ని వాడతాం మనం. ఓకే, యా, ఇట్ మే కాంపౌండ్ లేఅవుట్ ఇష్యూస్ ఆన్ హై రెజల్యూషన్ డిస్ప్లేస్. నేను మీకు ఇందాకే చెప్పా కదా, ఏదైనా హై రెజల్యూషన్ డిస్ప్లేస్ ఉంటాయి, లేదంటే హై డివైస్ విడుతున్న డివైజెస్ ఉంటాయి. అలాంటి చోట రెజల్యూషన్ మీకు తగ్గచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెజల్యూషన్ తగ్గింది. అండ్ ఇంకా సైజ్ని పెంచే కొద్దీ మనకు క్లియర్గా కనిపిస్తుంది, కానీ తగ్గించే కొద్దీ రెజల్యూషన్ తగ్గుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఇది పిక్సెల్లోనే వీళ్ళు తీసి ఉంటారు.
చూడండి ఇక్కడ మీరు గమనిస్తే మార్జిన్ ప్యాడింగ్ 3 పిక్సెల్, 0 పిక్సెల్. సో ఇలా ఉంటదనమాట కామ్రేడ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే దీంట్లో నెక్స్ట్ యూనిట్ రిలేటివ్ యూనిట్స్. ఈ రిలేటివ్ యూనిట్స్ మీకు ఆల్రెడీ సగం అర్థమై ఉండాలి. ఏంటంటే అబ్సల్యూట్ యూనిట్స్ పని చేయని సిచ్యువేషన్స్లో ఈ రిలేటివ్ యూనిట్స్ పనికి వస్తాయి. అంటే డైనమిక్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు ఈ రిలేటివ్ యూనిట్స్ని వాడచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేటివ్ యూనిట్స్ అనేవి ఏవేవి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద టైప్స్. REM, EM, దీన్ని యాక్చువల్గా రెమ్ అంటాం. రెమ్, M, పర్సంటేజ్, ఇది వ్యూ పోర్ట్ విడ్త్ ఆర్ వ్యూ పోర్ట్ హైట్, CH, V మినిమం. ఇక్కడ మీకు పేరులోనే ఉంది వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్ అంటే ఏంటి. వ్యూ పోర్ట్ అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎంతవరకు అయితే మనకు కనిపిస్తుందో, వ్యూ ఎంతవరకు అయితే ఉందో అదంతా మొత్తం వ్యూ పోర్ట్ అని చెప్తాం. అదే విడ్త్ పరంగా తీసుకుంటే విడ్త్ అంటే ఇది హారిజాంటల్, అది వ్యూ పోర్ట్ విడ్త్ అవుతుంది. దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ యూనిట్స్తో. అలానే హైట్ పరంగా తీసుకుంటే దాన్ని వ్యూ పోర్ట్ హైట్ అంటాము. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిలేటివ్ యూనిట్స్. అండ్ మీరు ఈ డాక్యుమెంట్ ఒక్కసారి చదివేస్తే మీకు బేసిక్ ఐడియా అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు కోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీరు వెబ్ పేజెస్ని బిల్డ్ చేసేటప్పుడు ఆన్ ద గో మీకు అర్థమవుతుంది ఈ యూనిట్స్ ఎప్పుడెప్పుడు వాడాలి ఏంటి అనేది. అండ్ కామ్రేడ్ గుర్తుపెట్టుకోండి, ఈ యూనిట్స్ ఎప్పుడు వాడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఊరికే తెలుసుకుంటే ఇంపార్టెంట్ అనిపించదు, మీకు యూజ్ అవ్వకపోవచ్చు అంతగా, కానీ మీరు ప్రాక్టీస్లో మీకు బాగా అర్థమవుతుంది ఎప్పుడు వాడాలి అనేది. ఓకే, సో దీస్ యూనిట్స్ అడ్జస్ట్ టు పేరెంట్ ఆర్ రూట్ కాంటెక్స్ట్. నేను ఇంతకుముందు చెప్పినట్టే పేరెంట్ వ్యూ పోర్ట్ విడ్త్ కానీ హైట్ కానీ ఏదైనా ఉంది ఆ రెజల్యూషన్ దానికి తగ్గట్టు, అంటే దాన్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ యూనిట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటాయి మన టెక్స్ట్ని కానీ ఏదైనా కంటెంట్ని కానీ. ఓకే, అండ్ ఇక్కడ స్కేలింగ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. స్కేలింగ్ అంటే జస్ట్ డైనమిక్ అని చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు డివైస్ విడ్త్ని పెంచుతూ, ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ పోర్ట్ని మనం పెంచుతూ ఉన్నాం. దాంతో అకార్డింగ్లీ ఈ టెక్స్ట్ కూడా, ఈ కంటెంట్ కూడా మనకు పెరుగుతూ వస్తుంది. దాంతో అకార్డింగ్లీ మనమేం పెంచట్లేదు, అంతా ఆటోమేటిక్ అయిపోయింది, లైక్ అంటే డైనమిక్ అయిపోయింది. దీంతో పాటు స్ట్రింక్ కూడా అవుతుంది. సో దీన్నే స్కేలింగ్ అంటాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పేజ్లోనే రిలేటివ్ యూనిట్స్ అనేవి ఏవి, దాని బెస్ట్ యూజ్ కేస్ ఏంటి, దాని వర్స్ట్ యూజ్ కేస్ ఏంటి అనేది ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ చిన్న గ్లాన్స్ మీకు కావాలి అంటే రెమ్ అనేది మనం ఎక్కువ గ్లోబల్గా వాడతాం కాంటెంట్స్. గ్లోబల్ అంటే మొత్తం HTML డాక్యుమెంట్ ఆర్ కంప్లీట్ వెబ్ పేజ్ అని చెప్పొచ్చు. సో గ్లోబల్ ఫోంట్ సైజెస్ అండ్ స్పేసింగ్. ఇప్పుడు ఏదైనా ఒక ఫోంట్ ఉంది, మనం కోడ్లోకి వెళ్ళిపోదాం, డెమో ఫోల్డర్. ఓకే, ఇప్పుడు మనది Q20 కదా, Q20 అవ్వబోతుంది. సారీ, ఫైల్ కాదు, మనం క్రియేట్ చేయాల్సింది ఫోల్డర్. Q20లో index.html ఒకటి అండ్ ఒక స్టైలింగ్ షీట్ కూడా తీసేసుకుందాం. ఓకే, index.html బాయిలర్ ప్లేట్ ఎలా దింపాలి, ఎక్స్క్లమేషన్ మార్క్, ఎంటర్. కొన్ని కంటైనర్స్ తీసుకుందాం, కొన్ని div కంటైనర్స్. దిస్ ఇస్ కంటైనర్ 1, is container 2, on where is auto completion, yes, and this is container 3. ఇక్కడ మనం స్టైల్ డాట్ సిఎస్ఎస్లో, సారీ ఫస్ట్ ఇది లింక్ చేయాలి మనం, లింక్ కాలన్ సిఎస్ఎస్. ఇప్పుడు స్టైల్ డాట్ సిఎస్ఎస్లో డాట్ కంటైనర్ 1, దీనికన్నా ముందు HTML అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు HTML అనేది మొత్తం HTML డాక్యుమెంట్ని సిగ్నిఫై చేస్తుంది. అండ్ HTMLలో మనం ఫోన్ సైజ్ని తీసుకోవాలనుకుంటే 100% అనేది చేద్దాం, విచ్ ఈస్ డిఫాల్ట్ డివైస్ విడ్త్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే HTMLలో ఫోన్ సైజ్ 100% ఉంది, విచ్ డిఫైన్స్ ద గ్లోబల్ రూట్ సైజ్. సో ఇప్పుడు మనం డాట్ కంటైనర్ 1లో ఫోన్ సైజ్ ఎంత తీసుకుందాం, 1 రెమ్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు గో లైవ్ మీద క్లిక్ చేసేస్తే లైవ్ సర్వర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కంటైనర్ 1, 2, 3 దీనికి మనం బార్డర్ కూడా ఇచ్చేద్దాం. బార్డర్ ఈజ్ 1 pixel సాలిడ్.
బ్లాక్ విచ్ ఇస్ డిఫాల్ట్. ఓకే, ఇక్కడ 1 rem కాకుండా నేను 2 rem ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ 2 rem ఇవ్వగానే మనం ఈ కంటెంట్ ఫర్ కంటైనర్ 1 అనే div సైజ్ అనేది డబుల్ అయింది. సో ఈ సైజ్ దేని బట్టి రిఫరెన్స్ అవుతోంది, దేనికి డబుల్ అయింది యాక్చువల్లీ అనేది మనకు తెలియాలి అంటే, ఐ మీన్ ఈ సైజ్ ఎందుకు వచ్చింది, దీనికంటే ఇంకా డబుల్ ట్రిపుల్ వచ్చి దాన్ని 2 rem గా సిగ్నిఫై చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. 2 rem అంటే ఇంతే అని ఎలా చెప్పగలుగుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది దేన్ని సిగ్నిఫై చేసుకొని ఇలా చేంజ్ అయింది సైజ్ అంటే, ఈ బాడీ ఆర్ HTML సిగ్నిఫై చేసుకొని అయిందనమాట. సో ఈ HTML డిఫాల్ట్ సైజ్ 100% ఉంటుంది, మనం ఇక్కడ ఇవ్వకపోయినా కూడా 100% ఉంటుంది. దీన్ని ఒకసారి కామెంట్ చేసి చూడండి, నో చేంజ్. సో నో చేంజ్. ఈ h1 ఆర్ డాట్ కంటైనర్ 1 ఇక్కడ ఫాంట్ సైజ్ 2.5 rem ఇస్తే 40 పిక్సెల్ వచ్చింది. అదే ఇక్కడ 1 rem ఇచ్చిన తర్వాత 16 పిక్సెల్ వచ్చింది. ఇది ఎందుకంటే 1 rem ఈక్వల్ టు 16 పిక్సెల్ అనమాట. 1 rem 2 pixel, how much? Which is 16 pixel. మీరు దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే 32 పిక్సెల్ ఉంటుంది. చూడండి కామ్రేడ్స్, ఇక్కడ బాక్స్ లో ఫోంట్ ఈజ్ 32 పిక్సెల్ అని ఉంది. మనం యాక్చువల్లీ 32 పిక్సెల్ ఇవ్వలేదుగా, అయినా 32 పిక్సెల్ అని ఎందుకు వస్తుంది అంటే 2 rem అని ఇచ్చాం కదా, 1 rem ఈక్వల్ టు 16 పిక్సెల్. సో ఈవెన్చువల్లీ 2 rem ఈక్వల్ టు 32 పిక్సెల్, అందుకు ఇలా వచ్చింది. ఈ ఇంపార్టెంట్ యూనిట్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ స్లైడ్ లో ఉంది. ఈ రెమ్ యూనిట్స్ అనేది నేను చెప్పినట్టు రూట్ ని కానీ HTML ని కానీ రిఫర్ చేసి ఉంటాయి అనమాట. సో దే రిఫరెన్స్ ద రూట్ పేజ్ ఫాంట్ సైజ్. ఇక్కడ ఈ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చదివినట్టయితే, ఇన్ డీప్లీ నెస్టెడ్ లేఅవుట్స్ వాల్యూస్ అనేవి కాంపౌండ్ అవుతాయి, దానివల్ల స్కేలింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. బట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అంటే ఎక్కువ మీరు డీప్లీ నెస్టెడ్ వెళ్తే మీరు ఇది కనిపెట్టడం కష్టం అవుతుంది. డీప్లీ నెస్టెడ్ అంటే ఇక్కడ చూడండి, అసలు ఏది ఎంబెడ్ చేయలేదు దాని లోపల. సో డీప్లీ నెస్టెడ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇలా ఒకదాని లోపల ఒకటి మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఇలాంటి కేసెస్లో ఈ యూనిట్స్ అనేవి కొంచెం ప్రాబ్లమ్ని తీసుకొస్తాయి. మీకు ఎగ్జాంపుల్ కూడా కోడ్ ఇచ్చేసా. నెక్స్ట్ బటన్ ఇన్ ఏ కంటైనర్ విత్ ఫాంట్ సైజ్ 1.5 em. ఓకే, ట్రై చేద్దాం. మొత్తం తీసేసి ఆర్ లెట్ ఇట్ బి లైక్ దిస్, div డాట్ కంటైనర్ అని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏ బటన్ ఇన్ ఏ కంటైనర్ అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం బటన్ ని తీసుకుంటే క్లిక్ మీ అని ఇస్తున్నా, దానికి ఏదైనా ఒక క్లాస్ పడేద్దాం, క్లాస్ ఈక్వల్ టు btn. ఓకే, ఫర్ మోర్ రీడబిలిటీ మనం ఇలా ఈ ఫార్మాట్లో అయితే పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ బటన్ ఇన్ కంటైనర్ విత్ కంటైనర్స్ ఫాంట్ సైజ్ ఇస్ 1.5 em అంటున్నాడు, విచ్ ఇస్ పేరెంట్. ఇక్కడ బటన్ కి పేరెంట్ ఈ కంటైనరే కదా, ఈ డివ్వే కదా. సో దీని యొక్క ఫాంట్ సైజ్ మనం 1.5 em ఇస్తాం. ఓకే, డాట్ కంటైనర్ ద్వారా దాన్ని గ్రాప్ చేసుకొని దాని ఫాంట్ సైజ్ మనం 1.5 em ఇవ్వబోతున్నాం. సార్ లేఅవుట్ చూసేద్దాం. యా, క్లిక్ మీ, నథింగ్ ఈజ్ దేర్. దీన్ని ఈ కంటైనర్ మనకి విజిబుల్ అవ్వాలంటే దానికి ఒక బార్డర్ పడేయాలిగా, విచ్ ఈస్ 2 pixel సాలిడ్ రెడ్ తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక బార్డర్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు అండ్ ద బటన్స్ ఫాంట్ సైజ్ ఇస్ 2 em విచ్ ఈస్ చైల్డ్. ఓకే, డాట్ btn ఫాంట్ సైజ్ ఎంత, 2 em అని నేను ఇవ్వగానే అది ఎలా చేంజ్ అవుతుందో చూడండి ఒకసారి. యా, ఫస్ట్ 1 em ఇద్దాం. ఇది 1 em అనమాట. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే మనం టు ఇన్స్పెక్ట్, యా, ఇక్కడ ఫాంట్ వచ్చేసి 24 పిక్సెల్. యాక్చువల్లీ 1 em అంటే ఎంత, 1 em to పిక్సెల్, 1 em ఈక్వల్ టు 16 పిక్సెల్. సో నేను ఇక్కడ కోడ్లో ఇచ్చింది కూడా బటన్కి 1 em విచ్ ఈజ్ 16 పిక్సెల్.
సో 16 పిక్సెల్ కదా ఇక్కడ చూపించాల్సింది, ఇక్కడ ఫోన్లో మాత్రం 24 పిక్సెల్ ఏరియల్ అని చూపిస్తుంది. ఇది ఎందుకు అంటే దాని పేరెంట్ కంటైనర్ చూడండి, విచ్ ఈస్ డాట్ కంటైనర్, దాని ఫోన్ సైజ్ ఎంత 1.5 EM. ఇక్కడ మీరు 1.5 కాకుండా 1 EM ఇస్తే 16 పిక్సెల్ వస్తుంది. కానీ 1.5 ఇచ్చినప్పుడు మాత్రం మనకి 24 వస్తుంది. ఇది ఎందుకంటే ఈ చైల్డ్ ఎలిమెంట్ యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిఫరెన్స్ చేసుకొని ఇది చేంజ్ అవుతుంది అనమాట ఈ ఫోన్ సైజ్. సో ఇక్కడ 1.5 ఉంది కదా, ఈ 1.5 అంటే 1 EMకి అయితే ఇక్కడ 16 పిక్సెల్ వచ్చేస్తుంది, ఇక్కడ 1 EM ఇచ్చుంటాయి. కానీ 1.5 ఇచ్చాం కాబట్టి ఆ 16 పిక్సెల్కి ఇంకొక 50% యాడ్ చేయమని చెప్తున్నాం మనం ఈ 0.5. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇక్కడ 2 EM ఇస్తున్నాం. సో న్యాచురల్గా మనకి ఏం రావాలి, బటన్ ఫోన్ సైజ్ 16 పిక్సెల్ రావాలి. అది ఎప్పుడు 1 EM ఇచ్చినప్పుడు. సో ఇక్కడ 2 EM ఇచ్చినప్పుడు అది డబల్ అవుతుంది అనమాట. ఆ 16 కాస్త 16 × 2 32 పిక్సెల్ చూపిస్తుంది ఇప్పుడు మనకి. ఫోంట్ ఈస్ 32. సో ఈ చైల్డ్ ఎలిమెంట్, ఈ బటన్ ఎలిమెంట్, దీని పేరెంట్, ఇమీడియట్ పేరెంట్ ఏంటి, ఇది డాట్ కంటైనర్. దీని ఫోన్ సైజ్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకుంటుంది అనమాట ఈ డాట్ కంటైనర్ యొక్క ఫోన్ సైజ్. సో దాని ఫోన్ సైజ్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దీని క్యాల్కులేషన్. ఓకే, సో మనం 1.5 ఇచ్చినప్పుడు ఆ 16కి ఇంకొక 50% యాడ్ చేయండి, అంటే 16 + 8, ఎందుకంటే 1.5 యాడ్ చేస్తున్నాం విచ్ ఇస్ 50%. సో ఆ 8 యాడ్ చేస్తే 16 + 8 = 24. అందుకు ఇక్కడ 24 పిక్సెల్ చూపిస్తుంది. ఓకే, అదే మనం EM కాకుండా REM వాడితే ఫోన్ సైజ్ = 2 REM. 2 EM అయినా వాడచ్చు, 2 REM అయినా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆల్వేస్ ఈక్వల్స్ డబల్ ద సైట్ బేస్ రిగార్డ్లెస్ ఆఫ్ నెస్టింగ్. మీరు ఎంతైనా నెస్ట్ చేయండి, అంటే ఎన్ని నెస్టెడ్ ఎలిమెంట్స్ అయినా దాంట్లోకి ఎంబెడ్ చేయండి, ఇంతకుముందు నేను చూపించినట్టు. దీంట్లో ఏం చేంజ్ ఉండదు, ఎందుకంటే రెమ్ అనే ఇవ్వబోతున్నాం మనం ఫోన్ సైజ్. రెమ్ అంటే ఏంటి, దాని యొక్క పేరెంట్ కంటైనర్, అంటే అది ఒక రిఫరెన్స్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వు అని చెప్పబోతున్నాం. దేనికైతే మనం EM ఇస్తామో 2 EM, దాని యొక్క పేరెంట్ క్యాల్కులేషన్ ఎంత ఉందో దాని నుంచి స్టార్ట్ అవ్వమని చెప్తాం. దేనికైతే మనం REM రెమ్ ఇస్తామో అది ఒక పేరెంట్ కంటైనర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇదే మీరు కోడ్లో చూసినట్టయితే మనకు యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు అన్నీ అర్థమైపోతాయి. ఇక్కడ EM కాస్త రెమ్ చేసేసాం, ఈ రెండింటికి, పేరెంట్ కి బటన్ కి. సో ఈ రెండు ఇప్పుడు పేరెంటే అయిపోతాయి అనమాట. దానికి ఏది చైల్డ్ ఎలిమెంట్ లాగా మనం ట్రీట్ చేయం. యా, నౌ 16 పిక్సెల్ చూపిస్తుంది. ఇక్కడ 1 REM అంటే ఎంత, 16 పిక్సెల్. ఓకే, ఇది కూడా కంటైనర్. 1.5 REM అంటే ఎంత, 16 + 50% 8, 24 పిక్సెల్. అదే మనకు చూపిస్తుంది ఇక్కడ. దిస్ ఈస్ కంటైనర్ విచ్ ఈస్ 24 పిక్సెల్ అండ్ దిస్ ఈస్ బటన్ విచ్ ఈస్ 16 పిక్సెల్. కరెక్ట్గా వచ్చేసింది. సో ఇలా మీరు REM EM అనేది వాడాలి. ఓకే, అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది పేరెంట్ కంటైనర్, ఇది చైల్డ్ కంటైనర్ కాబట్టి అలాంటి కేసులో మీకు డైనమిక్గా, అంటే ఈ డివైస్ విడ్త్ని చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అది చేంజ్ అవ్వాలి అంటే ఈ పేరెంట్ని రెమ్గా మార్చి ఈ చైల్డ్ని EMగా మారిస్తే మీకు అది పాసిబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో సైజింగ్ బై వ్యూ పోర్ట్. వ్యూ పోర్ట్ అంటే నేను మీకు చెప్పా కదా, వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్ అనేవి 2 ఉంటాయి దీంట్లో మెయిన్గా. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ సైజింగ్ యూనిట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 వ్యూ పోర్ట్ విడ్త్ = 1% ఆఫ్ ద టోటల్ బ్రౌజర్ విడ్త్. దిస్ ఈస్ ద బ్రౌజర్, అండ్ ఈ బ్రౌజర్లో మనకి టోటల్ బ్రౌజర్ విడ్త్ దాంట్లో 1% వస్తుంది. అదే 2 VW అంటే 2% ఆఫ్ బ్రౌజర్ విడ్త్ అంతే. అండ్ హైట్ కూడా అలానే సేమ్, 1 VH = 1% ఆఫ్ ద వ్యూ పోర్ట్ హైట్. ఇక్కడ V మినిమం అనేది ఇట్ యూజెస్ ద స్మాలర్ వాల్యూ ఆఫ్, ఏదైనా మీరు ఇస్తే ఇలాంటి కాంబినేషన్ దాంట్లో స్మాలర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటుంది అనమాట. దీని ఆపోజిటే Vmax. వ్యూ పోర్ట్ విడ్త్ కానీ వ్యూ పోర్ట్ హైట్ కానీ ఆ రెండిట్లో ఏది పెద్దది ఉందో దాన్ని పట్టుకుంటుంది, దాన్ని గ్రాబ్ చేసుకుంటుంది. ప్రాక్టికల్ యూస్ కేస్ మీరు ఇక్కడ చూస్తే విడ్త్ = 80 VW నేను ఇస్తున్నా ఏదైనా ఒక ఎలిమెంట్కి, లెట్ ఇట్ బి ఏ బాక్స్ ఆర్ ఎనీ టెక్స్ట్. ఓకే, దాని హైట్ వచ్చి 60 VH ఇస్తున్నా. సో సైజ్ కార్డ్స్ ఆర్ ఇమేజ్ బ్యానర్స్. ఓకే, ఇక్కడ వీడు ఇమేజ్ బ్యానర్స్ తీసుకోమంటున్నాడు. దట్ అడ్జస్ట్ టు ది యూజర్స్ బ్రౌజర్ విండో యాజ్ ఇట్ రీసైజెస్. ఓకే, దీన్ని ఒకసారి మనం చూసేద్దాం ప్రాక్టికల్గా.
యూజ్ విడ్త్ వచ్చి 80 VW, హైట్ వచ్చి 60 VW. ఓకే, ఒక డివ్ తీసుకుంటున్నా. డివ్ డాట్ కంటైనర్ లాస్ట్ అనే ఒక క్లాస్. ఓకే, దిస్ ఈజ్ మై ఇమేజ్ బ్యానర్. ఈ కంటైనర్ లాస్ట్ ని మనం స్టైలింగ్ చేయాలి అంటే దీని యొక్క విడ్త్ ఎంత ఇవ్వబోతున్నాం? విడ్త్ ఈక్వల్ టు 80 VW కదా, 60 VH. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళిపోతే ఓకే, దీనికి ఒక బార్డర్ కూడా ఇద్దాం దాన్ని మనం గుర్తించడానికి. విచ్ ఈస్ 1 pixel సాలిడ్ కాకుండా డాటెడ్ బ్లూ. ఓకే, యా, ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ మై ఇమేజ్ బ్యానర్ అనేది ఏ మెజర్మెంట్స్ తో ఉన్నాయి? విడ్త్ అనేది 80 VW ఇచ్చామంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు 80% అనమాట. ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ వరకు 100% అయితే దాంట్లో 80% ఇది. సో 0 to 80% వచ్చేసింది. హైట్ కూడా మనం 60% ఇచ్చాం. 60% అంటే ఇంచుమించు పైన 20% ఖాళీ ఉంటుంది, కింద 20% ఖాళీ ఉంటుంది. సో మీరు వ్యూ పోర్ట్ ని రిఫర్ చేసుకొని సైజెస్ ఇవ్వాలి అని అనుకుంటే ఏ ఎలిమెంట్ కైనా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ ఇదే వాడాలి మీరు ఆ టైంలో. సో దిస్ ఈజ్ అబౌట్ వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్. అండ్ బి మినిమం అనేది మీరు ఆ రెండిట్లో ఏదైతే స్మాలర్ ఉంటుందో దాన్ని గ్రాప్ చేసుకుంటుంది అనమాట. సో 1% ఆఫ్ ద స్మాలర్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్, ఐ మీన్ మనం పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అనేవి ఉంటాయి కదా, నేను మీకు చూపిస్తా ఉండండి అర్థం అవడానికి. vmin in CSS. యా, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పోర్ట్రేట్ మోడ్ లో ఏదైనా డివైస్ తీసుకుంటే ద విడ్త్ ఈజ్ స్మాలర్ దాన్ ద హైట్. పోర్ట్రేట్ అంటే తెలుసు కదా మీకు, హైట్ ఎక్కువ ఉంటుంది, విడ్త్ తక్కువ ఉంటుంది. ఇక్కడ యా, దిస్ ఈస్ పోర్ట్రేట్, ఈ ఫస్ట్ డివైస్. దీంట్లో హైట్ ఎక్కువ ఉంది కానీ విడ్త్ తక్కువ ఉంది. సో అలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే ఇట్ గ్రాప్స్ 1% ఆఫ్ ద వ్యూ పోర్ట్ విడ్త్ అని పట్టుకుంటుంది అనమాట. అలానే ల్యాండ్స్కేప్ మోడ్ లో అయితే వ్యూ పోర్ట్ హైట్ పట్టుకుంటుంది. దిస్ ఈస్ ద ల్యాండ్స్కేప్ మోడ్, ఈ చిన్న మొబైల్ డివైస్. దీంట్లో విడ్త్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది. ఇలాంటి టైంలో 1% ఆఫ్ ద వ్యూ పోర్ట్ హైట్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ Vmax. ఇక్కడ మినిమం వాల్యూస్ ని గ్రాప్ చేసుకుంటే అక్కడ మాక్సిమం వాల్యూస్ ని గ్రాప్ చేసుకుంటుంది. అంటే ద విడ్త్ ఈస్ లార్జర్ దాన్ ద హైట్. అంతే, ఇట్స్ దాట్ సింపుల్. ఇంకా లాస్ట్ మనం పర్సంటేజ్ సైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా సేమ్ వ్యూ పోర్ట్ లాగే యాక్ట్ చేస్తుంది. విడ్త్ అనేది 75%, ప్యాడింగ్ అనేది 2% ఒక డివ్ ఇచ్చేస్తే దాంట్లో ఇమేజ్ కూడా మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 100%, హైట్ వచ్చి ఆటో అనిస్తే ఈ డిమెన్షన్స్ అనేవి ఇట్ ఎన్ష్యూర్స్ ఇమేజెస్ shrink or grow within the fluid block. అంటే ఈ div బ్లాక్ లో ఈ ఇమేజ్ ఈ div తో పాటు shrink అవుతుంది, ఎన్లార్జ్ కూడా అవుతుంది అనమాట డైనమిక్ గా. ఇది ఎలా పాసిబుల్ అంటే ఈ ఇమేజ్ మ్యాక్స్ విడ్త్ మీరు చూస్తున్నారా 100% అని మనం ఇచ్చేస్తున్నాం. అంటే ఈ ఇమేజ్ ఎంత వరకు గ్రో అవ్వాలి అంటే మాక్సిమం 100% ఆఫ్ దిస్ div అని దాని మీనింగ్. అంటే div కంటే బయటకు వెళ్ళదు, div తో పాటే ఉంటుంది. దీన్ని మనం ఒక్కసారి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. యా, డివ్ కి మనం ఏదైనా క్లాస్ ఇచ్చేద్దాం, div డాట్ డమ్మీ అనుకోండి. ఇమేజ్ అయితే ఓకే, ఇమేజ్. సో ఇక్కడ డమ్మీతో ఒక div మనం క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో ఏదైనా ఇమేజ్, ఏ ఇమేజ్ ఇద్దాం? లెట్ మీ టేక్ వన్ ఇమేజ్ ది ఇమేజెస్ సైట్, ఇదే అనుకోండి. ఓపెన్ ఆర్ కాపీ ఇమేజ్ అడ్రస్. దీన్ని మనం డాక్యుమెంట్లోకి వెళ్ళి చూస్తే ఇలా ఉంది. దీనికి ఒక బార్డర్ కూడా ఇచ్చేద్దాం, బ్రౌన్ ఇద్దాం. యా, ఈ ప్యాడింగ్ ని కూడా మనం తీసేద్దాం. ఎస్, బార్డర్ మాత్రం 2 pixel సాలిడ్ బ్రౌన్ ఇచ్చేసాం. అండ్ ఇమేజ్ కి అయితే మ్యాక్స్ విడ్త్ ఈస్ 100% ఇచ్చేసాం, హైట్ ఈజ్ ఆటో.
ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరగబోతుందంటే, నేను ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఈ డివైస్ విడ్త్ని తగ్గిస్తే ఎప్పుడైతే ఈ సైజ్ అనేది ఈ సైజ్కి ఈక్వల్ అవుతుందో, ఇమేజ్ సైజ్కి, అంటే ఇది ష్రింక్ అవుతూ ఇక్కడ వరకు వస్తుందో, దాని తర్వాత ఇంకా ష్రింక్ చేసే కొద్దీ ఈ ఇమేజ్ కూడా ష్రింక్ అవుతుంది అనమాట. సో లెట్ us ట్రై దాట్. చూడండి ఇక్కడ మీరు, ఎస్, దాంతో పాటు ష్రింక్ అవుతుంది. దాని మీనింగే ఇక్కడ మ్యాక్స్ విడ్త్ ఈక్వల్ టు 100%. అదే మనం ఆ మాక్సిమం విడ్త్ తీసేస్తే ఏమవుతుంది చూడండి. ఇలా అవుతుంది, చూసారా? సో దిస్ ఈస్ ద మెయిన్ యూస్ కేస్ ఆఫ్ దీస్ పర్సంటేజెస్. అండ్ ఇక్కడ మీరు చూస్తే దీస్ ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ప్రొపోర్షనల్ ఆర్ కంటైనర్ బేస్డ్ స్కేలింగ్. ఈ కంటైనర్తో పాటు అది కూడా స్కేల్ అవ్వాలి అని అంటే మనం అది యూస్ చేయొచ్చు పర్సంటేజెస్ అనేవి, ఎస్పెషలీ ఫర్ గ్రిడ్స్కి కానీ, గ్రిడ్ బాక్స్, ఫ్లెక్స్ బాక్స్, ఏవైనా గ్యాలరీస్. గ్యాలరీ అంటే తెలుసు, దాంట్లో ఏవైనా ఇమేజెస్ మనం ప్లేస్ చేసుకునే గ్యాలరీ. సో అలాంటివి ఏవైనా మనం వాడుకోవాలి అంటే ఈ పర్సంటేజెస్ అనే సైజింగ్ అనేది మనకి ఆ టైంలో యూజ్ అవుతాయి. అంతే కామ్రేడ్స్, మనం ఎండ్ ఆఫ్ ద లెక్చర్కి వచ్చేసాం. మీరు దీంట్లో ఏ దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి, దేని యూజ్ కేస్ దానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు సైజింగ్ యూనిట్స్లో ఈ అబ్సల్యూట్ యూనిట్స్, రిలేటివ్ యూనిట్స్, ఈ రెండు ఎక్కడ వాడాలి అనేది ఈ డాక్యుమెంట్లో నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మెన్షన్ చేశాను. మీరు ఈ వీడియో కూడా ఇంకొకసారి చూస్తే మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో స్ట్రక్ అయినప్పుడు. అండ్ ఈ సోర్స్ కోడ్ మొత్తం నేను నా గిటబ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే నా ప్రీవియస్ సోర్స్ కోడ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఈ గిటబ్ రెపోలో. సో మీరు ఇది యాక్సెస్ చేసేయండి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ నో కామ్రేడ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ కంటిన్యూ సపోర్ట్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని కంటిన్యూస్గా చూడండి. వచ్చే ప్రతి వీడియో ప్రీవియస్ వీడియోస్కి లింక్ అయ్యే ఉంటాయి. అండ్ ఈ వెబ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం కామ్రేడ్స్. బాయ్.